తాడిపత్రి అంబేద్కర్ నగర్కి చెందినటువంటి స్థానికుడు రామ్ పుల్లయ్యకి సిఐ సాయి ప్రసాద్ గారి మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణ, అందులో అంటే ఒకరి మీద ఒకరు తీవ్రంగా బూతులు తిట్టుకున్న వీడియో ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంది. దీని మీద ఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు. విషయం ఏంటి అంటే, ఈ రామ్ పుల్లయ్య అనబడి ఇతన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ మనుషులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. ఆయన కొన్ని రోజుల కిందటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెళ్తే వాళ్ళ ఆధారాలు అడిగినట్లుగా అయితే సమాచారం. ఆధారాలు కావాలి అని అంటే ఏమంటారు, ఆయన కాదు కదా ఫోన్ చేసే, వాళ్ళ మనుషులు ఎవరో చేస్తున్నారట. అందుకని ఇటు పోలీసులు కేసు కంప్లైంట్ చేయలేదట. ఒక రకంగా తీవ్ర ఫ్రస్ట్రేషన్ గురైన రామ్ పుల్లయ్య అనే స్థానికుడు, మరి ఆ వ్యక్తి నేరుగా సిఐ సాయి ప్రసాద్ గారికి ఫోన్ చేసి, మీరు నాకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నంబర్ ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు బెదిరిస్తున్నారు అని చెబితే మీరేమో ఆధారాలు కావాలంటారు కదా, నేను ఆయనకే ఫోన్ చేస్తా, ఎందుకు బెదిరిస్తున్నారు అడుగుతా, అప్పుడు ఆయన మరి నాకు కారణాలు తెలుస్తాయి కదా, అప్పుడు ఆ సాక్ష్యం తీసుకొచ్చి మీకు ఇస్తాను, లేదంటే మీరేం కేసు ఫైల్ చేయట్లేదు కదా నన్ను బెదిరిస్తూ ఉంటే అని చెప్పి ఆయన నేరుగా సిఐకే ఫోన్ చేయడం. ఈ క్రమంలో ఒకరినొకరు తీవ్రంగా బూతులు తిట్టుకున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక పౌరుడు రామ్ పుల్లయ్య అనే అతను, ఆయన అడగడంలో న్యాయం ఉంది, బట్ ఒకరికొకరు బూతులు తిట్టుకోవడానికి మనమైతే ఏ పాయింట్లో కూడా మనం సమర్థించాం. సిఐ గారు బూతులు తిట్టారు, స్థానికుడు ఈ పౌరుడు కూడా బూతులు తిట్టారు. మామూలుగా కాదు. మీరు ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఫస్ట్ చేస్తారు. సార్ నమస్తే సార్. సార్ నా పేరు రామ్ పుల్లయ్య. జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఒకసారి నెంబర్ తాడిపత్రి సార్ అంబేద్కర్. నేను చెప్పాను నీకు. అవును, ఆయన బిజినెస్ కంప్లైంట్ ఇస్తా కానీ కంప్లైంట్ కట్టలేదు, అందుకని నెంబర్ అడుగుతున్నా. ఏమంటా ఆయన ఫోన్ చేసి నీకు అసలు చూస్తాను. ఆయన ఏ కథ చెప్తాడో మళ్ళా ఫోన్ చేసి అడుగుదామనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏ వాళ్ళది ఆయన నెంబర్ మీరు తమరు చెప్తే అవును కదా, ఏం మాట్లాడుతున్నావు సో ఒకరికొకరు బూతులు అంటే బూతులే.
జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నంబర్ కావాలని ఆయన ఫోన్ చేయడము, నేను నీకేమైనా సర్వెంటా అని చెప్పి సిఐ గారు అనడం. అవును, మరి మీకు కంప్లైంట్ ఇస్తుంటే సాక్ష్యాలు కావాలంటున్నారు, ఆయన ఏం పక్కన వాళ్ళతో ఫోన్ చేస్తున్నాడు, ఆయన నంబర్ ఇవ్వండి సాక్ష్యాలు తీసుకొని వస్తామని చెప్పి అడగడం. ఆయన నేనేమైనా సర్వెంట్ అనుకున్నావారని చెప్పి సిఐ గారు బూతులు మొదలెట్టడం. సర్వెంట్ కాక ఇంకెవరు, మరి మేమే కదా జీతాలు ఇస్తున్నది అని చెప్పి ఆ స్థానికుడు పౌరుడు వరుస పెట్టి మొదట తమరు సిఐ గారు అని అంటూనే ఒకనొక స్టేజ్లో ఆయన విచక్షణ మర్చిపోయారు. సిఐ గారు బై డిఫాల్ట్గా పోలీసులకు ఆ రకమైనటువంటి అసలు మధ్య అట్లే స్టార్ట్ అయిపోతుంది కదా. సో మొదటి నుంచి సిఐ గారు ఇంకా బూతులు మొదలెట్టేశారు. అతను కానీ అంతకుమించి ఇంకా డబల్ బూతులు. నేను ఇప్పుడు అనంతపురంలో ఉన్న లైవ్ లొకేషన్ పెడతారు రా అని చెప్పి ఇది కంటెంట్ కానీ బూతులు విన్నర్గా అన్ని బీప్ సౌండ్లే. సో మొత్తం మీద ఇదైతే సంచలనం రేపుతూ ఉంది. ఎస్పీ గారు కూడా విచారణకు ఆదేశించారు. మరి ఏం జరిగిందో చూడాలి.